ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షర అక్షర ఏంటండి 12 అయింది, లేవా? 12? రాత్రి 12 లే. తెల్లారేకలేస్తానులేండి. సరే పడుకో. ఎప్పుడు తెల్లారుతుందో ఏంటో. అక్షరా చెప్పండి. తెల్లారైంది, 6 అయింది. 6 అయిందా? హ్యాపీ బర్త్డే. ఈరోజు నా పుట్టినరోజు కదా. అందుకే నోయ్ రాత్రి 12ంటికి నిన్ను అక్షర అక్షర అని పిలిచాను. అవునా? అవును. నువ్వేమో నిద్ర లేవలేకపోయావు. సరే స్కూల్లో టైర్డ్ అయి వచ్చావని నేను సైలెంట్ అయిపోయాను. టైర్డ్ ఏంటండి, చెప్పాల్సింది కదా, అప్పుడు లేచేదాన్ని. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడే చెప్పేస్తే ఇప్పుడు నువ్వు అవును కదా, ఈరోజు నా పుట్టినరోజు కదా అని నువ్వు ఫీల్ అయిన సర్ప్రైజ్ ఉండదు కదా మేడం. సో ఐ వాంట్ దిస్. బాగుంది సర్ప్రైజ్. థ్యాంక్ యూ. నేను మర్చిపోయినా మీరు మాత్రం ఏది మర్చిపోరు. నాది మర్చిపోయినా నీది ఏది మర్చిపోను. ఏంటి కళ్ళంత ఎర్రగా ఉన్నాయి? పడుకోలేదోయ్. ఎందుకు? మీకంటే ముందు నేను లేస్తే సర్ప్రైజ్ ఉండదు అనా? అది కూడా ఒకట్లే. అది ఒకటా? మరి ఇంకోటేంటి? ముందు స్నానం చేసి రెడీ అయ్యిరా, తర్వాత చెప్తాను. ఇంకో సర్ప్రైజ్ ఉందా? రెడీ అయ్యి రా ముందు. సరే, నన్ను ఆశీర్వదించండి. హే, ఏంటి అక్షర ఇది? కాళ్ళ మీద పడితేనే ఆశీర్వాదం ఉంటుందా? నా అర్ధభాగం పూర్తి జీవితం బాగుండాలనే కదా ప్రతి నిత్యం ప్రతి క్షణం నేను కోరుకుంటాను. అది నాకు తెలీదా? అయినా సరే, ఈరోజు మీ ఆశీస్సులని నేను ఆశిస్తున్నాను. పెళ్లికి ముందు అమ్మ, తాళి కట్టిన తర్వాత మీరే కదా నాకమ్మ భర్త అని. ఈరోజు నా పుట్టినరోజు కదా. నా ప్రాణం అడిగింది, కాదంటానా? నా ఊపిరి ఇమ్మంది, లేదంటానా? లైఫ్ లాంగ్ నా వైఫ్ హ్యాపీగా ఉండాలి, ఉంటుంది కూడా. ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు హ్యాపీయా? నా బ్లెస్సింగ్సే కాదక్షరా, ఈ గుండె నువ్వు, ఈ చప్పుడే నువ్వు. మనం ఎప్పటికీ ఒకటే. శరీరాలు వేరైనా మన మనసులు ఒకటే అని నా మనసుకు తెలీదా? ఏంటో ఈరోజు మీ ఆశీర్వాదం తీసుకోవాలనిపించింది. తీసుకున్నావుగా. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. హ్యాపీ బర్త్డే బుజ్జమ్మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ బర్త్డే బేబీ. బేబీనా? ఈ రోజేగా పుట్టావు, అప్పుడు బేబీయే కదా. క్యూట్ బేబీ. నిన్ను. పదండి. చిన్నక్క, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ శుభాకాంక్షలు అక్షర్ గారు. థ్యాంక్ యూ. కాదు, విషెస్ చెప్పడానికి ఇంత పొద్దున్నే వచ్చారా? ప్రొద్దున్నే కాదు అక్షర, రాత్రే వచ్చారు. నువ్వు లేచుంటే సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం. రాత్రా? అవునండి, ఎలాగో ఉన్నాం కదా అని అరవింద్ గారితో కలిసి డెకరేట్ చేసేసాం.
అంటే మీరు కూడా పడుకోలేదా? మ్మ్హ్. అపర్ణకి రెస్ట్ ఇచ్చాను. ఇదేనా మీరు చెప్పిన ఇంకో సర్ప్రైజ్? అనుకోలే గాని ఆ, డెకరేషన్ ఎలా ఉందో చెప్పలేదు. మీ ప్రేమ కలిసింది ఎలా ఉంటుంది? చాలా బాగుంది. అయినా ఎందుకు? నా పుట్టినరోజు కదా. అది ఇదేమైనా నా ఫస్ట్ బర్త్డేనా? నీకు ఫస్ట్ బర్త్డే కాకపోవచ్చు చిన్నక్క, కానీ నీకు స్పెషల్గా ఉండకపోవచ్చు కూడా. మా కోసం, ముఖ్యంగా నా కోసం నువ్వెంత చేశావు చిన్నక్క. నీది ఏ సందర్భమైనా మాకది ప్రత్యేకమే. అవును అక్షర గారు, విడిపోతుందేమోనని భయపడ్డ మా బంధాన్ని తెగిపోకుండా ఇంకెప్పటికీ తెగకుండా పీఠముడి వేశారు. అలాంటిది మీ వేడుకకి ముందే వచ్చినంత మాత్రాన గొప్పే ఉంది చెప్పండి. మీది పుట్టినరోజైనా స్కూల్కి వెళ్ళిన రోజైనా మాకది పండగతో సమానమే. అదన్న మాట. హా, ఇంక నేనేమంటాను? మీ అభిమానానికి థ్యాంక్ యూ. అవునా అత్తయ్య గారేరి? పూజ చేశానమ్మా, హారతి తీసుకో. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అత్తయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ, నిండు నూరేళ్లు కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి. స్టార్టింగ్ పార్టీ అయిపోయింది, మరి ఈ పార్టీ లేదా పుష్ప? పుష్పనా? అదే అమ్మా, పుష్పం లాంటి మా అమ్మ అంటున్నా. ఉంటుందమ్మా. అమ్మ బర్త్డేని సాయంత్రం బ్రహ్మాండంగా చేసుకుందాం. మామూలుగా ఉండదు మరి. ఆ, ఆ, అలాగే. ఆ లేదు, ఈ లేదు, తెగ్గేదేలే. హలో. థ్యాంక్ యూ అండి. అవును, నా బర్త్డే మీకెలా తెలుసు? ఓ, ఓకే 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 సార్, థ్యాంక్ యూ. నా పుట్టినరోజుని మీరు పేపర్లో వేయించారా? మెసేజ్లు ఫోన్లు తెగొస్తున్నాయి. ఎలా ఉంది ఈ సర్ప్రైజ్? ఇంకెన్నున్నాయి? ఇంకింతేలే. రామా, పాయసం చేశాను, తీపి తిని టిఫిన్ తిందు గాని. సరే. మరి మాకు లేదా బుజ్జమ్మా? అందరికీ ఉందిలేవే. అశ్విన్, మీరు కూడా రండి. హా, రండి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.